జాయిన్ అయ్యాను. ఫస్ట్ నాకు డ్యూటీ వేసింది ఎండి గారు రామకృష్ణ ప్రసాద్ గారు ఆఫీస్ బాయ్గా పనిచేశాను. తర్వాత ఇక్కడ వేదిక మీద అందరి దగ్గర పనిచేశాను. నేను 3 years తర్వాత ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ శివరంజన్కి వెళ్ళాను. ప్రస్తుతం నేను ట్రావెల్స్ బిజినెస్ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తా ఉన్నా. ఈరోజు ఈ ప్రోగ్రాం ఉండాలని విజయ్ భాస్కర్ గారు, గురువారెడ్డి గారు, రామకృష్ణ గారు, వెంకటకృష్ణ వీళ్ళందరూ ఒక 2 months నుంచి ప్లానింగ్ చేసుకున్నాము. ఇప్పుడిప్పుడు ఈ ప్రోగ్రాం అంతా దిగ్విజయంగా చేయాలని చాలా ఉత్సాహంగా ఉన్నాము. ఇంతమంది పెద్దలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరం ఇదే విధంగా నా టీం ఇట్లాంటి కార్యక్రమం చేయడంలో ముందుంటాను. మీరందరూ ప్రసాద్ ఇట్లా వచ్చి మన దాసనారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం ప్రసాద్ నిర్వహించుకుందాము. ఉదయం అంటే పెద్ద పెద్ద అందరూ చెప్పరు, కానీ 83లో దీపక్ థియేటర్లో లంచావతారం సినిమా చూస్తున్నాను. అప్పుడు ఉదయం గురించి అంత బ్యానర్స్ అక్కడెక్కడ ఉన్నాయి. నేను మనసులో అనుకునేవాడిని, సార్ నాకు 10th class అయిపోయింది, నాకు ఉద్యోగం కావాలని. అప్పటికి నాకు 15 సంవత్సరాలు 10th class అయిపోయింది. అప్పుడు భువనేశ్వరరావు గారు మన సీనియర్ అడ్వైజర్, నువ్వు చిన్నపిల్లగానివి, నువ్వు డ్యూటీకి రావద్దని నాకు డ్యూటీ ఇవ్వలేదు. అప్పుడు మా సర్పంచ్ ద్వారా దొంగలతో తీసుకొచ్చి 20 సంవత్సరాలు చెప్పి రమణ గారు సి రమణ గారు అని పర్సనల్ మేనేజర్ ఉండే అట్లా డ్యూటీకి ఎక్కినాను. తర్వాత ఉదయం లాక్ అవుట్ అయ్యేంత వరకు కష్టాలు నష్టాలు అన్ని భరిస్తూ ఈరోజు భగవంతుడి వల్ల చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఉదయం అధినేత శ్రీ దాసనారాయణ గారికి జోహార్లు. వెంకటకృష్ణ